అండి పుష్ప 2 ట్రైలర్ చూసారా? చూసానండి. ఇంకా రేపటి రిలీజ్ రెడీగా ఉంది. అవును, అందరు ఎలా రెడీ అయ్యారా, సిద్ధంగా ఉన్నారా ప్రజలందరూ? టికెట్స్ దొరికినాయా? టికెట్స్ మాకు దొరకలేదండి, ఎందుకంటే 2,000 3,000 అంటే మేము చాలా పేదవాళ్ళం, కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నాము. మరి ఎవరైనా సహాయం చేస్తే టికెట్ ఒకటి కొని నాకు సహాయం చేస్తే ఫ్యాన్స్ మీరందరూ రూపాయి వేసైనా సరే ఒక 2,700 రూపాయలు పెట్టి ఈ లక్కీకి టికెట్ కొని ఇవ్వండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం లక్కీ మేడం గారికి ఒక టికెట్ అంటే స్పాన్సర్ చేయండి. అయితే ఈవెంట్ కి రాత్రి ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది, అంతా ఓకే అయింది. అయితే ఎక్కడో ఒక చిన్న లోటు, మెగా ఫ్యామిలీ తరపు నుంచి ఒక్క ఆర్టిస్ట్ కూడా రాలేదు. మీ అభిప్రాయం? మెగా ఫ్యామిలీ తరఫు నుంచి రాలేదు అంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి కదండి. ఇప్పుడు మనం ఇంట్లో బోర్డు మన చుట్టాలు బంధువులు అందరూ ఉంటాం, చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఒక ఫంక్షన్ అయినప్పుడు అందరూ రావాలని రూల్ లేదు. అలాగే వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు వేరైపోదు, ప్రజలే కొట్టుకు సావడం తప్ప ఏ బ్లడ్ రిలేషన్ గానీ ఏ ఫ్రెండ్షిప్ గానీ ఎప్పుడు వేరు కాదు. అది ప్రజలు తెలుసుకోవాలి. అంటే ఆడియన్స్ కి కావాల్సింది వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కదండి. ఉందండి, ఆడియన్స్ కోసం ఇప్పుడు వాళ్ళ ఈగో పక్కన పెట్టించుకోలేరు కదా. కొద్ది రోజులు పోయిన తర్వాత కోపం పోయినాక కలిసిపోతారు, మాట్లాడుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పటికైనా సరే. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏమి ఉన్నాయంటారు క్రాక్స్? ప్రస్తుతానికి ఏం లేవు, వాళ్ళు బిజీగా ఉన్నారేమో, ఎవరి వాళ్ళ వాళ్ళు ఉంటాం కదా, అందువల్ల రాలేదేమో. ఈ మాట కరెక్ట్ గా లేదు, కరెక్ట్ గా లేదని మీరు అనుకుంటున్నారా? అలా ఏం లేదండి. చిరంజీవి గారు బిజీలో ఉండుంటారు, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ రాజకీయ నాయకులు, ఆయన బిజీ ఉన్నారు, ఇంకా అల్లు అర్జున్ గారు ఈ ఫంక్షన్ లో బిజీ ఉన్నారు. అంటే ఒక మేనల్లుడు ఇంత హై లెవెల్ లో సినిమా 1000 కోట్ల బడ్జెట్ సినిమా రిలీజ్ చేసి అంత గ్రాండ్ గా ఫంక్షన్ చేస్తుంటే వచ్చి బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిన, ఏమో మనకేం తెలుసు అండి. ఫోన్ చేసి బ్లెస్ చేశారేమో, బ్లెస్ చేశారేమో. పిలిచారా పిలవలేదంటారా? పిలిచే ఉంటారండి, పిలవకుండా ఎందుకుంటారండి? ఎందుకంటే ఒకప్పుడు ఆయన అంటూ వేశారు కాబట్టి అందరూ వచ్చారు. ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ కావచ్చు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఫాదర్ గారు అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసింగ్ అయినా గానీ అందరికీ కూడా ఒక దారి, ఒక రూట్ వేశారంటే చిరంజీవి గారు. అప్పట్లో చిరంజీవి గారు ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, రామ్ చరణ్ ఫ్యాన్స్ కావచ్చు, అందరికీ ఉన్నారు. ఆయనే ఒక వే, ఆయన ఒక మూల స్తంభం, ఆయన ఏం వదిలిపెట్టరు వాళ్ళ మేనల్లుడిని అని నా ఉద్దేశం. ఓకే, సినిమా మీకు ఖచ్చితంగా టికెట్ అయితే ఎవరో ఒకరు స్పాన్సర్ చేస్తారో మీరు సినిమా చూసిరండి. ఏమో మరి ఎవరు స్పాన్సర్ చేస్తారో తెలీదు. నేను కూడా సినిమా చూడాలనుకుంటున్నాను, ఎందుకంటే రోజు ట్రైలర్ చూస్తున్నాం, సాంగ్స్ చూస్తున్నాం, అన్ని చూస్తున్నాం, మూవీ కూడా చూడాలన్న ఆశ ఉంటది. కాకపోతే బడ్జెట్ ఎక్కువ కాబట్టి నేను పేదదాన్ని కొనుక్కోలేదు.